అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టిండు. రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే 2023 ఎన్నికలలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలే. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చక్కగా గెలవలే. మొత్తం అర్బన్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచిరు. అయితే ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి. సో హైదరాబాద్ కంటోన్మెంట్ ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు. రెండోది జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. రేవంత్ రెడ్డికి ధైర్యం వచ్చింది. రేవంత్ అని ఏమనుకున్నాడు, హైదరాబాద్గా మనది కాదు, ఈ గ్రౌండ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీదే. ఇక బీఆర్ఎస్ పార్టీ రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయి. రాబోతున్న జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. కాంగ్రెస్కి ఇక్కడ స్కోప్ ఉండకపోవచ్చు, గ్రౌండ్ లేదని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్లో గెలుస్తుందని రేవంత్ రెడ్డికి ఎట్ట ధైర్యం వచ్చిందంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఈ రెండు చూసినాక రేవంత్ రెడ్డికి ధైర్యం వచ్చింది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే వస్తాయి సీట్లు. ఓ 400 సీట్లు ఉన్నాయి అనుకో, ఆ 400 సీట్లలో సగానికి సగం మొత్తం మనకే వస్తాయి. 250 సీట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సగం సగం మనదే మొత్తం. ఇక మొత్తం మనమే గెలుస్తాం, మనకి ఏ టెన్షన్ లేదు, ఏ డోకా లేదనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూడా ఒక సర్వే చేపిస్తున్నాడు. రేవంత్ అన్న ఆల్రెడీ 64 నియోజకవర్గాలలో సర్వే చేయించిండు. 64 నియోజకవర్గాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు, ఒకవేళ ఓడిపోతే రీజన్ ఏంది, ఎందుకు ఓడిపోతారు, కారణం ఏంది, ఏం కథ అనేది రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ అన్ని తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్నకు వచ్చిన సమాచారం, రేవంత్ అన్నకు వచ్చిన రిపోర్ట్ కూడా ఓ 40-42 మంది గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోతారు అనేది రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి ఒక రిపోర్ట్ కూడా. ఆ తర్వాత హైదరాబాద్ పైన రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిండు. ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నటువంటి కథ ఏంది, డీలిమిటేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో 150 కార్పొరేటర్ సీట్లు ఉంటుండే. మొత్తం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కలిపి హైదరాబాద్ మొత్తంలో 150 సీట్లు ఉంటుండే. ఒకటి సైబరాబాద్ ఉంటుండే, మల్కాజ్గిరి. సైబరాబాద్కు ఒక 76 సీట్లు అయినా, మల్కాజ్గిరి 74 అయినా కూడా దాదాపు ఒక 150 సీట్లు హైదరాబాద్ మొత్తం ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిండు, 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండు. హైదరాబాద్లో 3 ముక్కలుగా హైదరాబాద్ని రేవంత్ రెడ్డి మార్చేసిండు. ఏం చేసిండు, ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిండు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చేసిండు. అంటే 3 మున్సిపల్ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ చేసిండు, మార్చేసిండు. హైదరాబాద్ని 3 ముక్కలు చేసిండు ఇప్పుడు రేవంత్ అన్న. ఒకటేమో జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, ఒకటి సైబరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి, ఒకటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే హైదరాబాద్కి ఏమో దాదాపు 150 సీట్లతోటి రేవంత్ రెడ్డి కార్పొరేటర్లను పెడదామనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ చాలా పెద్దది కాబట్టి. ఆ తర్వాత సైబరాబాద్కు ఒక 76 సీట్లు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని 100 సీట్లు చేస్తున్నాడు. తర్వాత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఒక 74 ఉంటే రేవంత్ రెడ్డి చిన్నగా ఒక 100 చేస్తున్నాడు. అంటే దాదాపు రేవంత్ రెడ్డి ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో 150 సరిపోతలేమని చెప్పి ఇంకో 50 సీట్లు పెంచుతామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంటే దాదాపు హైదరాబాద్లోనే 200 సీట్లతో రేవంత్ రెడ్డి కార్పొరేటర్ను పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంటే మొత్తానికి ఒక 400 సీట్లు రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో పెట్టబోతున్నాడు. హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నిక పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక దాదాపు ఒక 400 సీట్లతోటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి రేవంత్ అన్న సర్వే చేపిస్తున్నాడు. ఆ సర్వే ఏంటంటే ఒకవేళ 150 సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇన్ కేస్ 300 సీట్లే అయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. 300 సీట్లు అంటే ఏంది, ఒకవేళ హైదరాబాద్కు 100 సీట్లే అనుకుందాం, లేకపోతే సైబరాబాద్కు 100 అనుకుందాం, మల్కాజ్గిరికి 100 అనుకుందాం. ఒకవేళ మొత్తం కలిసి 300 సీట్లు, 300 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి. ఇన్ కేస్ 300 సీట్లు కాదు, సేమ్ గివే ఎంత, ఓ 250 సీట్లు, ఓ 220 సీట్లు అనుకుందాం. అయితే కూడా 250 సీట్లైనా 220 సీట్లైనా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పరిస్థితి ఏందనేది రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టిండు. రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక ఇదే పనిలో పడ్డాడు అన్న. ఎందుకంటే
రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత పెద్ద బాధ హైదరాబాదులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మామూలుగా కాదు. ఎందుకు వ్యతిరేకత వచ్చింది చెప్పనా? రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ డౌన్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. భూముల వాల్యూ తగ్గిపోయినాయి. రియల్ ఎస్టేట్ లేక అంత ఆగమాగం అవుతురు. రియల్ ఎస్టేటర్లు మొత్తం ఆగమవుతురు. రేవంత్ రెడ్డికి ఉప్పల్ కాడ భారీభారంగా సభ పెడితే బగాయత్ కాడ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని నిల్చున్నారు. నీ వల్ల మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, నీ వల్ల భూముల ధరలు మొత్తం తగ్గిపోయినాయి, ఆగమైపోయింది, మా బతుకులు ఆగం ఉన్నాయి, మా షెటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఏం చేస్తున్నావు ఏం కథ అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు ప్లకార్డులు పట్టుకున్నారు. అంటే అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ రియల్ ఎస్టేటు, రెండోది మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్. అంతకుమించి నేనేం చెప్పా, ఇక మీకే అర్థం కావాలి. రేవంత్ రెడ్డి చేసిన పెద్ద పెంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పి రేవంత్ రెడ్డి పేదవాళ్ళ ఇల్లులు మొత్తం నీలమట్టం చేసింది. ఎక్కడ పడితే అక్కడ. దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత కాదని ఒక 5,000 ఇండ్లు కథం చేయలే అంటవా? ఒక 5,000 ఇండ్లు ఉంటాయి కదా, 5,000 10,000 ఇండ్లు వేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓ 5-10,000 ఇండ్లు రేవంత్ రెడ్డి మొత్తం నీలమట్టం చేసేసిండు. దగ్గర హైదరాబాద్లో అయితే ఒక 2-3 వేల ఇండ్ల దాకా మొత్తం రేవంత్ రెడ్డి కులగొట్టేసిండు. ఎందుకు కులగొట్టిండో తెలియదు. ఆ ఇండ్లకు నీళ్ళ పన్ను ఉన్నది, కరెంట్ బిల్లు ఉన్నది, ఇంటి పన్ను ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కూడా అయింది. రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్పి రేవంత్ రెడ్డి కూల్చేసిండు. ఇప్పుడు నిజంగానే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందని అనుకుంటే మరి రిజిస్ట్రేషన్ చేసేటోనికి తెలియలేదా? కరెంట్ బిల్ ఇచ్చేటోనికి తెలియలేదా? ఇంటి పన్ను ఇచ్చేటోనికి తెలియలేదా? నల్ల పన్ను ఇచ్చేటోనికి తెలియలేదా? మళ్ళీ వాళ్ళు ఎట్లు ఇచ్చిరు ఇవన్నీ? అంటే రేవంత్ రెడ్డి ఏదో గొప్ప చేద్దాం అనుకున్నాడు, డమాల్ అయిపోయాడు, బోర్లా పడిపోయాడు అన్న. కాబట్టి హైడ్రా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. ఇంకో పెద్ద వ్యతిరేకత ఏంది చెప్పనా? హైదరాబాద్లో గట్టిగా వర్షాలు పడితే ఒక సముద్రం లెక్క మారిపోయింది హైదరాబాద్. సముద్రం మామూలుగా కాదు, ఈతగొట్ట పరిస్థితి వచ్చింది. గట్టిగా వర్షం పెడితే అమీర్పేట మెట్రో మొత్తం మునిగిపోతుంది. అమీర్పేట కింద ఉన్నటువంటి మొత్తం మునిగిపోతున్నాయి. ఇక పంజాగుట్ట దగ్గర అయితే ఘోరం. ఇక ఇది పక్కన పెడితే ఇక అటు సైడు హైటెక్ సిటీ, లేకపోతే మాదాపూరు, లేకపోతే ఆ మధురా నగర్, యూసాఫ్ గూడ, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10, ఇవి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి. మళ్ళా అదే కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు, మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వానలు గట్టిగానే దంచుకొట్టినాయి, కానీ ఎప్పటికప్పుడు సెడి చేసారు. ఇది రియాలిటీ అబ్బా, ఎవరు అవునన్నా కాదన్నా రియాలిటీ. అప్పుడు కూడా వరదలు గిట్నే వచ్చినాయి, ఆగమాగం పరిస్థితుంది, కానీ ఇంత ఘోరమైన పరిస్థితి లేకపోతుండే. రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చెప్తే ప్రభుత్వ అధికారులు వింటలేరని. ముఖ్యమంత్రి చెప్తే ప్రభుత్వ అధికారులు వినకపోవడం ఏంది? ఇదెక్కడ విచిత్రం, ఇదెక్కడి కథ? ఒక ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే ప్రభుత్వ అధికారులు ఉరికి పనిచేస్తారు, ఇట్లా దులుపుతారు. అన్న నా మాట వింటలేరని చెప్తున్నాడు. మళ్ళీ అన్న ఏమంటాడు, చెత్త ఎత్తేటటువంటి ఆటోలు ఎక్కువ ఉన్నాయి కానీ పని చేస్తలేరు అంటాడు అన్న. మరి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? నువ్వే కదా. మరి పని చేయాల్సింది నువ్వే కదా. హైడ్రా ఏం చేస్తారు? హైడ్రాను ఇల్లులు గూడగొట్టడానికి పెట్టుకున్నావా? మరి హైడ్రా ఏం చేస్తున్నావు? గట్టిగా వానలు పడితే హైడ్రాతో ఎందుకు పని చేపిస్తలేవు? హైడ్రాకు సపరేట్ పోలీస్ స్టేషన్లు పెట్టినావు, వెహికల్స్ ఇచ్చినావు, హైడ్రాకు డీసీఎంలు ఇచ్చినావు, కార్లు ఇచ్చినావు. మరి ఏం చేస్తుంది హైడ్రా ఎందుకు పని చేస్తలేదు? ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి విషయంలో. రేవంత్ రెడ్డి పైన హైదరాబాద్లో ఉన్నటువంటి జనం తీవ్రమైన వ్యతిరేకంగా ఉన్నారు, మామూలు వ్యతిరేకత కాదు. ఇంకోటి, రేవంత్ రెడ్డి వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది, పెరగలేదు, తగ్గింది. అప్పులు చేసి ఏది పడుతుంది కుదోబెట్టి రేవంత్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ తగ్గింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది. అట్లా కూడా జనాలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు జనం. కారణం ఏంది? రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంత మాత్రమే ఉన్నది హైదరాబాద్లో, అంత ఆగమాగం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత సర్వే చేయించినా మనకున్న సమాచారం అయితే హైదరాబాద్లో ఎంత చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి సీట్లు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో రాకపోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో, ఈ అర్బన్ పరిధిలో రేవంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి సీట్లు రాకపోవచ్చు. ఎందుకు అంటే కేటీఆర్ ఆల్రెడీ గ్రౌండ్ స్టార్ట్ చేసిండు. కేటీఆర్ ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి డిస్కషన్ స్టార్ట్ చేసిండు. ఎస్ఐఆర్ పైన ఆల్రెడీ కేటీఆర్ పూర్తి స్థాయిలో
ఎమ్మెల్యేలకు చెప్పేసిండు, అవగాహన కల్పించేసిండు. ఒక్క దొంగ ఓటు కూడా పడవద్దు అనేటటువంటి అంశాన్ని కేటీఆర్ ఆల్రెడీ చెప్పేసిండు. ఈసారి దొంగ ఓట్లు పడే అవకాశం లేదు. ఆల్రెడీ ఆధార్ కార్డుని లింక్ కూడా చేస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటేనే ఓటేయాలి, ఆ లింక్ కూడా జరుగుతుందట. కాబట్టి ఇంకా హైదరాబాద్లో కొంత రేవంత్ రెడ్డి కష్టమే. ఇప్పుడు ఉప ఎన్నికలు అంటే వేరే. ఉప ఎన్నికలు ఏముంటుంది, ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెసే ఉంటుంది. బీఆర్ఎస్ ఓనికి ఓటేసిన దండగే, బీఆర్ఎస్ ఓటు ఏం తేడు. అదే కాంగ్రెస్ ఓనికి ఎత్తే ఏదో ఒకటి ఇత్తడిది అనే ఆలోచనతో కూడా జనాలు ఎత్తారు ఓటు, ఏమున్నది దాంట్లో. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వేరే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏంటంటే మన హైదరాబాద్ మనది, మనల్ని మనం కాపాడుకోవాలి, హైదరాబాద్ని కాపాడుకోవాలి. ఈ హైదరాబాద్లో కాంగ్రెస్ వాడు ఉన్నా బీఆర్ఎస్ వాడు ఉన్నా చేసేది ఏం లేదు. హైదరాబాద్లో ఏం జరగాలో గవే జరుగుతాయి, గవే డెవలప్మెంట్ అవుతుంది. వీళ్ళు పెద్దగా చేసేది ఏముండదు అనుకోని కూడా ఓట్లు వేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు వేస్తారు. కాబట్టి మ్యాక్సిమం కేసీఆర్ పైన ప్రేమ అట్లనే ఉంటుంది హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ డెవలప్మెంట్ అయింది, కేటీఆర్ ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ వచ్చినాయి, కేటీఆర్ ఉన్నప్పుడు కొంత చాలా డెవలప్మెంట్ జరిగినాయి హైదరాబాద్లో. కొత్తవి పట్టుకొచ్చింది కేటీఆర్. కాబట్టి కొంత కేటీఆర్ కా ఫ్యాన్ బేస్ అట్లనే ఉంటుంది హైదరాబాద్లో. కాబట్టి మ్యాక్సిమం రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకే ఫేవర్గా సీటు రావచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఎమ్మెల్యేలు కూడా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం బీఆర్ఎస్ గట్టిగానే ఉండొచ్చు జిహెచ్ఎంసీ ఎన్నికలలో అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టిండు. ఆల్రెడీ హైదరాబాద్లో ఇన్ఛార్జ్లను పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇన్ఛార్జ్లను పెట్టి ఇన్ఛార్జ్లను తిప్పడానికి రెడీ అవుతున్నాడు. ఇగో మీరు మొత్తం ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి, అయ్యో ఈ కాన్స్టిట్యున్సీ మీది, ఈ డివిజన్ మీది, ఈ డివిజన్లు మీరు, ఈ డివిజన్లు మేమని మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా సెట్ రెడీ చేస్తున్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏం చేసిండు, జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏం చేసిండు, నవీన్ యాదవ్ని గెలిపించడానికి మంత్రులకు ఒక్కొక్క డివిజన్ ఇచ్చాడు. 7 డివిజన్లు ఏదో ఉంటే 7 డివిజన్లకు 7 డివిజన్లు పెట్టి ఎట్లా గెలిపించిండు. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా గదే చేస్తారు అన్న. 64 మంది దాదాపు ఎమ్మెల్యేలు ఉంటే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ రేవంత్ అన్నకు యాడ్ బీఆర్ఎస్ వాళ్ళు ఒక 9 మంది. ఈ 66 + 9 రేవంత్ అన్నకు 70-76 అయితే ఈ 70 మందిని మొత్తం గ్రౌండ్లో దింపుతారు. ఇక్కడ హైదరాబాద్లో దింపి మొత్తం జిహెచ్ఎంసీ ఎన్నికలలో తిరుగుర్రి, కాంగ్రెస్ మొత్తం వస్తుంది అట్లా ఇట్లా అని చెప్పి రేవంత్ అన్న తిప్పుతాడు. ఏదో ఒకటి చేస్తాడు, ఏదో మ్యాజిక్ అయితే చేస్తాడు అన్న. ఈ మ్యాజిక్ కంటే ముందే కేటీఆర్ అనేకమైనటువంటి మ్యాజిక్లు చేస్తున్నాడు. కానీ అవి వర్కౌట్ అయితే కావాలనేది ముందు చూడాలి. రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టిండు. హైదరాబాద్లో ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తుండు. రేవంత్ రెడ్డికి మొత్తం నెగిటివ్ రిపోర్టే ఉన్నది. హైదరాబాద్లో రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందికరంగానే ఉన్నది, అది రేవంత్ రెడ్డికి తెలుసు. రేవంత్ రెడ్డి సర్వే చేసినా చేయకపోయినా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది, అది రియాలిటీ. సరే చూద్దాం రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఏమవుతుంది, ఏం కథ, మరి రేవంత్ రెడ్డి ఏం సర్వే చేస్తాడు, ఎట్లొస్తుంది ఆ రిపోర్ట్ ఏం కథ అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.